పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడంలో ప్రతి ఒక్క తల్లి ఎంత బాధపడేది తెలుసా? వాళ్ళకు నచ్చినవి పెట్టాలి. అందులో అవి హెల్తీగా ఉండాలనేసి. నేనైతే ఎర్లీ మార్నింగ్ ఒక మినీ యుద్ధమే చేయాలి నిజంగా. ఒకరికేమో పులిహోర నచ్చదు. ఒకరికేమో పులిహోర కావాలి. ఇంకొకరికేమో వేరే వేరే ఐటెమ్స్ కావాలి. వీళ్ళతో ఎలా ఏగేదో నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడైతే మా పిల్లలకి ఇద్దరికి ఎలాగో మెప్పిచ్చేసి వీళ్ళనైతే పులిహోర తినండి ఈ ఒక్క పూటకి లంచ్‌కి అనేసి ఒప్పించేసాను. సో వీళ్ళనైతే రెడీ చేసుకుంటూ ఒక పక్క అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీళ్ళకిద్దరికీ స్నానాలు చేపించిన తర్వాత ఇంక మామూలుగా పౌడర్ వేసాను. ఇంకా తలకాయ దువ్వడం ఒకటే ఉంది. సో అలాగే షూస్ వేయడం ఒకటే ఉంది. సో వేసేసాను అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఇంక ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేద్దాము. బాక్స్‌లు పెట్టేసిన తర్వాత ఇంకా అన్ని పనులు చేసేసుకుంటే అయిపోయిద్ది కదా అనేసి బాక్స్ పెడదామనేసి ఇంకా పెడుతున్నాను. నేను ఏదైనా పని చేస్తే ఒక్కటి ఒక దగ్గర ఉండదు నిజంగా. ఈ ఒక్క పులిహోర అయితే మా పిల్లలు పేచీ పెట్టకుండా తింటారు. ఇద్దరిని ఎలాగో ఒప్పించేసానని చెప్పాను కదా. సో ఎర్లీ మార్నింగే నా అవతారాన్ని చూసి భయపడకండి. ఎందుకంటే ఇంట్లో పని చేసుకుంటూ మనం అందంగా రెడీ అవ్వాలి, మేకప్ వేసుకోవాలి అని అంటే మనకు కుదరదు కదా. సో నేను ఇంట్లో ఎలా ఉంటానో సో వీడియోస్లో కూడా నేను అలానే చూపించుకోవడానికి ఇష్టపడతాను. సో బయట ఒకలాగా లోపల ఒకలాగా అయితే నేనైతే ఉండను. సో నేను ఎలా ఉంటాను అనేది నాకు చూపించుకోవడం నాకు ఇష్టం అనమాట. సో ఒక్కొక్కసారి అయితే అందంగా రెడీ అవుతాను. సో ఒక్కొక్కసారి అయితే ఇలా పిచ్చి పిచ్చిగానే ఉంటాను. దయచేసి ఎవరు బ్యాడ్గా అయితే కామెంట్స్ అయితే పెట్టమాకండి. సో ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ వాళ్ళకి లంచ్ ఇవన్నీ పనులు అని అంటే చాలా పెద్ద పని నిజంగా చెప్తున్నాను. సో ఇంకా ఇవన్నీ ఓపికగా చేసుకుంటున్నాను అనేసి కొంచెం నన్ను పొగడండి. సో ఉత్తిదే ఫ్రెండ్స్, నేను అట్లేం అనట్లేదులే కానీ నిజంగా చెప్తున్నాను. సో చాలా కష్టం. నాకు అప్పుడు మా అమ్మ ఇంత కష్టపడుతుందని నాకు అస్సలు తెలిసేది కాదు. ప్రతిదీ నేను చదువుకునేటప్పుడు నాకు తినిపించేది తెలుసా మా అమ్మ. నేను తినడానికి ఇబ్బంది అయితే ఇప్పుడు మా పిల్లలకి తినిపించడానికి నేను ఎంత ఇబ్బంది పడుతున్నా, నేను పెద్ద పిల్లని, అందులో ఒకటి ఇంటర్ 10th ఉన్నప్పుడు కూడా మా అమ్మ నేను అన్నం ఎక్కడ తినుకుంటూ పోతానేమోననేసి తినిపించేసేది. నేను అట్లా అని ఇంట్లో పని ఏం చేసేదాన్ని కాదు. సో ఇంకా లేచి ఎప్పుడు చూసినా బుక్ పట్టుకొని కూర్చునేదాన్ని. సో ఫ్రెండ్స్ అలాంటివి అయితే నాకు ఇంటి పక్కనైతే ఎవరు లేరు. స్కూల్లో అయితే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు రాకపోతే నేను వెళ్ళేదాన్ని కాదు, ఏదో ఒక డుమ్మా చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్లో మా అమ్మ భలే హ్యాండిల్ చేసేది. మళ్ళీ మాకు అప్పుడు గేదెలు, అప్పుడేంటి ఇప్పుడు కూడా ఉన్నాయి, గేదెలను చూసుకుంటూ పాలు పిండుకుంటూ ఇవన్నీ ఇంట్లో పని సర్వస్వం చేసి పెట్టేది. మా నాన్నకి 9 లోపు క్యారేజ్